కోఫ్తా కర్రీకి పన్నీర్ గ్రేట్ చేసి పెట్టుకోండి. ఇలాగా దాంట్లో చిటికెడు పసుపు, కారము 1 టేబుల్ స్పూన్, కొంచెం అంతా ఉప్పు వేసుకోండి. ఇలాగా ఆమ్చూర్ పౌడరు, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకోండి. కొంచెం మైదా పౌడర్ వేసుకోండి. కొద్దిగా బేసన్ వేసేసి మిక్స్ చేసేయండి. బాగా అంతా ఇచ్చేసేసిన తర్వాత బాల్స్ ఇలా చేసి పెట్టుకోండి. పన్నీర్ బాల్స్ని కోఫ్తా బాల్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత కాస్త శనగపిండి తీసుకోండి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసేయండి. ఇలాగా పోసేసి పల్చగా చేయండి. పల్చగా చేసేసి కోఫ్తా బాల్స్ దీంట్లో డిప్ చేసి ఆయిల్లో వేయండి. శనగపిండిలో కొద్దిగా కారం వేసేయండి. జస్ట్ కొద్దిగా లైట్గా ఉప్పు వేయండి. ఉప్పు వేసి మిక్స్ చేసేసి కోఫ్తా బాల్స్ దీంట్లో డిప్ చేసేసి ఫ్రై చేయండి. చూడండి, ఇలా బాగా డిప్ చేసేయండి. ఇలా వేసేయండి బాల్స్, పన్నీర్ బాల్స్. ఈ విధంగా చేస్తే శనగపిండిలో డిప్ చేసి టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఓకేనా? ఒక 5 మినిట్స్ స్లో పెట్టేసి ఫ్లేము మళ్ళీ కొద్దిగా హై చేసేసి ఇలా బ్రౌన్గా చేసుకోండి పన్నీర్ బాల్స్ని. టమాటో క్యూరీ తయారు చేసుకోండి. దాంట్లో కొద్ది కారము, పసుపు, ఉప్పు, పెరుగు వేసి గ్రైండ్ చేయండి. పన్నీర్ బౌల్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఆనియన్స్ వేయండి. కొద్దిగా కరపచ్చగా వేసేయండి. కాస్త దూరంగా ఉండిపోయండి, ఆయిల్ చిల్లుతుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత టమాటా క్యూరీ వేసేయండి. దీంట్లోనే అన్నీ వేసేసాను మసాలాలు. ఇది కాస్త మగ్గనివ్వండి. దీన్ని కొంచెం ఆయిల్ తేలేంత వరకు దీన్ని ఇలానే స్లో ఫ్లేమ్లో ఉంచేసేయండి. నెమ్మదిగా అవుతుంది. పన్నీర్ కోఫ్తాకి కర్రీకి కొంచెము ఇలా గ్రేవీ టైప్లో పెట్టేసేయండి. కోఫ్తా బాల్స్ వేసేయండి. పన్నీర్ కోఫ్తా బాల్స్ లాస్ట్కు కొద్దిగంతా కస్తూరి మేతి మీద నుంచి వేసేయండి. ఇలాగా వేసి కొద్దిగా మగ్గనిచ్చేయండి. పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ. నేను చేసిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది.